రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. రాగి సంగటి మరే ఇది నాటుకోడి సూపర్ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. రాగి సంగటికి నాటుకోడికి సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. రాగి సంగటికి ఒక గ్లాసు బియ్యం అండి. ఇవి ఒక గ్లాస్ నిండా బియ్యం తీసుకున్నాను. ఈ రేషన్ మామూలు బియ్యం అయినా వేసుకోవచ్చు, రేషన్ బియ్యం కూడా బాగుంటాయి. వాటర్ పోసి ఒక 4-5 సార్లు కడగాల. ఎందుకంటే ఈ రేషన్ బియ్యం కదా, అందుకోసం 4-5 సార్లు కడుక్కోవాలా. మామూలు బియ్యం అయితే 3 సార్లు కడుక్కున్న చాలు. ఇదండి శుభ్రంగా కడిగాను బియ్యము. దీంట్లో కడిగేటప్పుడు కొంచెం పైన సాల్ట్ అయినేసి కడుక్కుంటే నీట్గా ఉంటాయి. రేషన్ బియ్యం కాబట్టి స్మెల్ కూడా ఉంది. ఇప్పుడు బియ్యం తీసుకున్నాం కదా, వాటర్ వచ్చి గ్లాసు బియ్యానికి 3 గ్లాసులు వాటర్ పోసుకున్నామండి. 3 గ్లాసులు వాటర్ పోసాను. నేను కుక్కర్లో పెట్టినాను కాబట్టి 3 గ్లాసులు వాటర్ పోసాను. మీరు ఉడికించుకునే పని అయితే ఇంకో కొన్ని కూడా పోసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని బాగా ఉడికేటప్పుడు పక్కకి తీసి పెట్టుకోవచ్చు. ఎక్కువైనా అనుకో పోసుకోవచ్చు. కుక్కర్లో పెట్టేసుకున్నాం. కుక్కరు 4-5 విజులన్నా 5 విజులన్నా రావాలండి. అప్పుడే లోపల సంగటి అనేది బాగా ఉడుకుతుంది. మెత్తగా ఉడకాలి రైసు. సంగటికి బాగా టేస్ట్ వస్తుంది. 5 విజిల్లు వచ్చింది. గ్యాస్ బంద్ చేసుకున్నాం. ఈ ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం ఉడికిందేమో. ఉడికిపోయిందండి, మెత్తగా అయిపోయింది చూడండి. ఇప్పుడు రాగి పిండి పోసుకున్నాం. ఇది ఒక బియ్యము ఒక గ్లాస్ నిండా, ఈ గ్లాస్ నిండా తీసుకున్నాను కదా, ఆ గ్లాస్తోనే 1/2 గ్లాసు ఈ రాగి పిండి తీసుకున్నాను. మీరు తక్కువైనా తీసుకోవచ్చు, ఎక్కువ ఉన్నా ఏం పర్వాలేదు. ఎందుకంటే రాగి పిండి మంచిదే కదా, అందుకోసము తీసుకోవచ్చండి. మీరు అంత ఎక్కువ తిన్నవాళ్ళు కాకుంటే తక్కువైనా చిన్న గ్లాస్ నిండా తీసుకోవచ్చు. అంటే ఒక చిన్న గ్లాస్ నిండా తీసుకోవచ్చు. ఇప్పుడు గట్టిగా వచ్చేసిందండి. కొంచెము వాటరు 1/2 గ్లాసు పక్కన కాసి పెట్టుకున్నాను. నేను 3 గ్లాసులే పోసాను. మీరు ఒక 1/2 గ్లాసు కూడా పోసుకోవచ్చు. రైస్ని బట్టి ఉంటుంది. ఈ పాత రైస్ కాబట్టి నాకు బాగా ఉడికింది. నేను మళ్ళీ 1/2 గ్లాసు వేడి నీళ్ళు కాసాను. ఇప్పుడు ఇది ఇట్లానే ఉడికిద్దాం కొంచెంసేపు. 1/2 గ్లాసు వాటర్ పోస్తున్నానండి. ఎందుకంటే పిండి బాగా కలుపుకోవాలి కదా. వేడి నీళ్ళు కాసి పెట్టి నీళ్ళు పోసినానండి. చల్ల నీళ్ళు ఏం పోయలేదు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నాం. మన 10 కేజీలు కూడా మాకు పొలంలో పనిచేసే వాళ్ళు వస్తే 10 కేజీలు కూడా పెద్ద గిన్నె పెట్టి సంగటి చేసేదండి. అప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు పెట్టుకున్నాం కదా. ఇది కొంచెం సింపుల్గా పెట్టుకొని ఒక 10 నిమిషాలన్నా ఉడికించుకోవాలండి. పిండి పోసిన తర్వాత సిమ్ములేనే ఒక 10 నిమిషాలు ఉడికించాలా. పిండి పచ్చివాసన అనేది రాదు. ఇప్పుడు గెరిట్ అయినా సరే మనం పప్పు గుర్తుంటుంది కదండి, పప్పు రుద్దుకుంటాం కదా, దాంతో ఇట్లా కలుపుకోవచ్చు. దాంతో కలిపితే బాగా వస్తుంది. మా నాన్నమ్మ 10 కేజీలు కూడా చేసేది కదా, ఆమె పెద్ద టెడ్ లాగుండేదండి. అది పోసి పిండి పోసిన తర్వాత దాంతో గెలికేవాళ్ళు. ఇదో అండి, ఈ విధంగా బాగా వైట్ రైస్ లేకుండా బాగా ఇట్లాగే దీంతో కలుపుకుంటే పప్పు గుర్తో చాలా బాగా కలుస్తుందండి. ఈ విధంగా కలుపుకోవాలా. సూపర్గా ఉంది. ఇది నేను చెప్పినట్లే కొలతలతో చేయండి, మీకు పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఒక గిన్నె తీసుకొని కొంచెం వాటర్ తీసుకొని గిన్నె తడిపోయిపోవాలా. ముద్ద చేసుకోవాలంటే ఇప్పుడు మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు సంగడు ముద్దలు చేసుకోవడమేనండి. దీంట్లోకి చికెన్ అయినా సరే, చేపల కూర అయినా సరే వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. మేము అప్పుడప్పుడు చేసుకుంటాము. గుత్తవంకాయ అయినా అలాంటి చేసేటప్పుడు ఇట్లా చేసుకుని తింటామండి. మాకు సంగటి మేము చిన్నపిల్లలప్పటి నుంచి మా నాన్నమ్మ చేసేది కాబట్టి ఇదంతా కూడా ఇట్లా చేసేసుకోవాలి. మనము తినేదాన్ని బట్టి సైజు చేసుకోవాలండి. ఈ సంగటి 4 అయినా తినచ్చండి. ఇద్దండి, ఏం లేదు చూడండి, నీట్గా ఇట్లా వచ్చేస్తుంది. ఇది నానబెట్టుకొని కడుక్కోవడమే. కడిగేది కూడా చెప్తున్నారు అనుకుంటున్నారా? తెలియని వాళ్ళు ఉంటారు కదా, అందుకోసం నానబెట్టుకోవాలి ఒక గంట సేపు. ఇప్పుడు 4 వచ్చాయండి. మేము 4 కాబట్టి మా 4కి 4 సండే కదండి.
అందుకని రాగి సంగటి చేశాను. చికెన్ తెచ్చుకున్నాం నాటుకోడి. ఇప్పుడు ఉంటుందండి నాటుకోడి రాగి సంగటి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్ ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి.